పట్టణ పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్యూఆర్ ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద కంటోన్మెంట్ నియోజకవర్గ తొలి విడతలో మంజూరైన 470 ఫ్లాట్ల నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు. తిరుమలగిరి మండలంలోని బోయిన్పల్లి మార్కెట్ సమీపంలో ఉన్న స్థలంతో పాటు మారేడ్పల్లి మండలంలోని మహేంద్ర హిల్స్ ప్రాంతంలోని స్థలాలను రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి సందర్శించి నిర్మాణానికి అనువైన పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ పేదలకు సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హులైన లబ్ధిదారులు వచ్చే నెల 10వ తేదీలోగా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జబర్దస్త్ వస్తుంది దారి అయితే బిల్డింగ్ కట్టండి. ఇంకో విషయం కట్టినప్పుడు డిజైనింగ్ కూడా చెప్పండి. ఇవన్నీ మరి ఇల్లు కడతారు. ఇవి రెగ్యులరైజ్ అయినాయి సార్ ప్లాట్స్. ఇవి 2 ప్లాట్స్ అయినాయి, రెగ్యులరైజ్ అయినాయి. ఎవరు అట్లా రెగ్యులరైజ్ అప్పుడు వన్స్ సైట్ వస్తుందా? ఇదంతా ఇది ఉంది సార్, ఈ కాంపౌండ్ నుంచి మనకి ఇక్కడ వైట్ రిస్ట్రిక్షన్స్ ఉంటుంది కాబట్టి ఓకే. అక్కడ దాకా ఉంది సార్. చాలా లోపల కంటోన్మెంట్ బోర్డు తోటి దీని హైట్ రిస్ట్రిక్షన్స్ ఏంది ఎయిర్పోర్ట్ వాళ్ళతో కనుక్కొని దాని తర్వాత ప్రపోజల్ పెట్టండి. ఇక్కడ ఒకటి ఆ తిరుమలగిరి అనుకున్నాం కదా, ఇప్పుడు తిరుమలగిరి ఎన్ని వస్తాయి, ఇక్కడ ఎన్ని వస్తాయి చూసుకోండి. హైట్ రిస్ట్రిక్షన్స్ ఉంటుంది ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళది, అది చూసుకొని కంటోన్మెంట్ బోర్డ్స్ కూడా చూసుకోండి. 11 ఎకర్స్కి బౌండరీ కంప్లీట్ అయిపోయింది. కొంచెం పాటలు కాలేదు. నమస్కారం. ఈరోజు ఇదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి 16 కాన్స్టిట్యున్సీలకి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ చొప్పున 480 ఇల్లులు ఇస్తారు. ఆ 480 ఇల్లులు మన కంటోన్మెంట్లో కూడా ఇస్తారు. కాబట్టి కంటోన్మెంట్లో ఎక్కడ కడుతున్నారు, స్థలం ఏందని ఇలా కాంగ్రెస్ నాయకులతోటి ఈ సైట్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ మహేంద్రస్నేమో అక్కడ ఆర్ఐఓలతోటి ప్లస్ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ తిరుమలగిరికి ఏమో మన తిరుమలగిరి ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు. ఇక్కడ 1.5 ఎకర్ సుమారు 1.5 ఎకర్ ల్యాండ్ ఉంది, క్లియర్గా ఉంది. ఇక్కడ స్టార్ట్ చేస్తారు, మహేంద్రస్లో స్టార్ట్ చేస్తారు. మహేంద్రస్లో కూడా ఏదైతే కడుతున్నారో ఆల్రెడీ 2.5 నెలల క్రితమే కంపౌండ్ వాళ్ళు కూడా కట్టారు. 11 ఎకరాలకి 11 ఎకరాలు హౌసింగ్ బోర్డు అధీనంలోనే ఉంది. వెంటనే అది స్టార్ట్ చేస్తారు. ఇది స్టార్ట్ చేసి కంటోన్మెంట్ ప్రజలకి నా విజ్ఞప్తి, మీరు కూడా 10,000 రూపాయలు తోటి మీ సేవలో కావచ్చు, మీ ఫోన్ ద్వారా కూడా అప్లికేషన్ పెట్టుకుంటే ఈ 480 ఇల్లులు మీకు కూడా వస్తుంది. దీంతో 480 ఇంట్లో కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ముందు మన జాగాని ఇచ్చినప్పుడు అది కడుతుండే కాబట్టి అది ఉచితంగా ఇచ్చారు. ఇప్పుడు ఏమంటే గవర్నమెంట్ ఇంత ల్యాండ్ సేకరణ చేసి ఇవ్వడం ద్వారా కట్టడానికి ఏ విధంగా అయితే ఇందిరమ్మ ఇల్లులు చొప్పున ఇల్లు ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తారో అదే మాదిరిగా ఈ యొక్క ల్యాండ్లో కూడా 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ప్రతి ఫ్లాట్కి ఇస్తుంది. 11 లక్షలు ఖర్చు అవుతుంది. 6 లక్షల రూపాయలు వచ్చేసి వారు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉందో వాళ్ళు కట్టుకోవాలి. కావున 10,000 రూపాయలతోటి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తే మీకు మిగతా కార్యక్రమాలతోటి 480 అయినాక ఎక్స్ట్రా మంది కడితే అది కూడా వితిన్ 2 అవర్స్లో మీ పైసలు మీ 10,000 వస్తుంది. ఇది కూడా 4 స్టెప్స్గా ఈ 6 లక్షలు కలెక్ట్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవాలని నా ఒక మనవి. ఇంకో విషయం, వేరే వాళ్ళు ఏదో అంటున్నారని మీరు చెప్తున్నారు కదా, వేరే వాళ్ళు చెప్పడానికే పరిమితం అవుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాళ్ళు ఇల్లు సొంత ఇళ్ళ నెరవేర్చాలని ఆలోచనతో ఉంది. వారు మాటలు చెప్తారు, ఇప్పుడు ఇట్లా చేయాలి అట్లా చేయాలని. 10 సంవత్సరాలు ఎన్ని చేసిరు, హైదరాబాద్ నగరంలో ఎన్ని ఇల్లు కొత్త ఇల్లులు కట్టిరు, ఎంతమందికి సొంత ఇల్లు కళ నెరవేర్చిరు. గతం ప్రభుత్వము చేసింది శూన్యం. కాకపోతే మాటలు చెప్పమంటే పెద్ద పెద్ద మాటలు చెప్తారు. ఇప్పుడు మాటలు కాదు, అందరికి ఇల్లులు కావాలి. ఇల్లులు కట్టించే బాధ్యత కాంగ్రెస్